హలో నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి రాగమయ్యి నవల 4వ భాగానికి స్వాగతం అండి. టాక్సీని పంపించాడు కృష్ణ. మీరు నిజంగా నాకు ఉద్యోగం ఇప్పించారనే అనుకుంటున్నానండి. ఒక్కరోజు ఆలస్యమైనా నా పని అయ్యేది. కృష్ణ పదే పదే కృతజ్ఞతలు తెలిపాడు. వాళ్ళింటో టీ తాగి తిన్నగా చెల్లెలు ఉండే ఇంటికి వెళ్ళింది. ఆమె గన్ ఫౌండరీ దగ్గర అద్దె ఇంట్లో ఉంటుంది. శేషు ఉత్సాహంగా గీతతో క్యారమ్స్ ఆడుతున్నాడు. కవితను చూడగానే కుంటుతూ పరిగెత్తినట్లే ఎదురొచ్చాడు. 4 రోజులని వారం రోజులు వెళుతావా? అక్క మెడకు చేతులు వేసి గునిశాడు. అంతవరకు అనుభవించిన బాధ, ఆవేదన అన్నీ మరిచి తమ్ముణ్ణి దగ్గరగా తీసుకుందామే. పోయిన పెన్నిది దొరికినట్లయింది. శేషు అనగలిగింది. అక్కయ్య టిఫిన్ చేస్తావా? అపవిత్రం అయిపోతావా? శేషు భుజం మీదుగా కవిత కొరకరా చూసింది. మాట్లాడకుండా ముగ్గురు పలహారం ముగించారు. శేషు పాటలు వింటూ కూర్చున్నాడు. అక్కయ్య మాట. గీత బాల్కనీలో నిల్చుంది. కవిత వెళ్ళి ఏంటన్నట్టు చూసింది. మొన్న రోజు శేషుకి జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. ఆగింది. ఏమన్నారు? ఆదుర్దాగా అడిగింది. కాలి ఎముకలో నీరొచ్చింది టక్కయ్య. అంతవరకు తీసేయాలని చెప్పాడు. గీత అవునక్క, లేకపోతే ప్రాణానికే ముప్పు రావచ్చు అన్నాడు. ఓ 2 వేలుంటే నిజాం ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో చేర్పిద్దాం. 2-3 వేల? 2-3 వేలు నాకు పెద్ద పని కాదు తేవటం. కానీ వాడికి రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. మరేం చెయ్యాలి? బలమైన ఆహారం, పాలు 2 పూట్ల ఇవ్వమన్నాడు డాక్టర్. వాడి అన్ననాళం కూడా నాజుకైంది. 1 కప్పు పాలు తర్వాత మరో కప్పు తాగితే 1 ముద్ద ఎక్కువ తింటే విరోచనాలు, అజీర్తి. నిదానంగా ఆహార పరిణామం పెంచాలి అన్నది. భోజనం అయ్యాక తమ్ముణ్ణి తీసుకుని వచ్చేసింది. ఇల్లంతా దుమ్ము పట్టింది. అంతా దులిపి మామూలయ్యేసరికి జ్వరం వచ్చినంత పనైంది. కృష్ణ తెచ్చిచ్చిన ఇన్విటేషన్ చూసుకుంది. రాజారావు మెమోరియల్ కాలేజీ బిల్డింగ్ ఫండ్ కోసం ఆనంద్ శాస్త్రీయ సంగీత కచేరీ పెట్టారు. ఈ 10 రూపాయల వారు శాస్త్రీయ సంగీతం ఏం వింటారు? 100 రూపాయల టిక్కెట్ పెట్టినా సరే వింటారన్న సిద్ధాంతం ఉందా? కృష్ణ అడిగాడు. అవునండి, కాస్త బోరైనా పెద్దవాళ్ళు ఓర్చుకుంటారు. 10-5 కొని వచ్చేవాళ్ళు శాస్త్రీయ సంగీతం ఏ మాత్రం లాగినా నానా గొడవ చేస్తారు అన్నది. మీరు ఇంకా మారలేదు కవిత. ప్రేక్షకుల అభిరుచి మారింది. కళలకు ప్రాముఖ్యం ఉందని గ్రహిస్తున్నారు. శాస్త్రీయ సంగీతం, నాట్యం నచ్చుతాయి అన్నాడు. కవిత ఏదో అపరాధం చేసినట్టు తలాడిస్తూ. కృష్ణ గారు ప్రోగ్రాంలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు చూస్తాను కూడా. ప్రజల రియాక్షన్ గమనిస్తాను. మొన్న రోజు కృష్ణలీలా తరంగిణి ముగిసే వరకు 25 సార్లు చప్పట్లు కొట్టారు. సరే చూద్దాం, మీరు వస్తారుగా. కృష్ణ హడావుడిగా వెళ్ళిపోయాడు. ఆనంద్, కమలాబాయి ఇద్దరు హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలు సమర్పిస్తున్నారు. వెళ్లాలని నిర్ణయించుకుంది. తరచుగా పడక వేస్తున్న తమ్ముడిని చూసి బాధపడటం అలవాటైపోయింది. ఆ వాతావరణం నుండి కాసేపు దూరంగా వెళ్లాలనుంది. సంగీత సాధనలోనూ ఆలపించటంలోనూ తృప్తి ఉంది. ఏదో లోకాలకు తీసుకెళ్తుంది సంగీతం. కాసేపు బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోతుంది. ఆ మైమరుపు కోసమే కార్యక్రమాలకు వెళుతుంది. ఆ రోజు వెళ్ళింది. ఆడిటోరియం కిటకిటలాడిపోతుంది. ఆనంద్ కారు దిగాడు. హలో కవిత గారు, బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? అతను పక్కపక్క నవ్వాడు. అర్థం కానట్టు చూసిందామె. ఎన్నాళ్లకు ఓ కుశల ప్రశ్న వేశారు? కృష్ణ గారిని అడుగుతూనే ఉన్నానండి. మీకు తెలుసు, పనిగట్టుకొని పరామర్శలకు రావటం అంత మంచిది కాదని. ఏమో, అది కాక నాకు దొరికే సమయం చాలా తక్కువ. శేషుకి తరచుగా జ్వరం వస్తుంది. సారీ. కృష్ణ హడావుడిగా వచ్చాడు. వచ్చారా కవిత గారు? మొన్న ఏమన్నారు? శాస్త్రీయ సంగీతం అంటే 5 రూపాయల టిక్కెట్టు, 10 రూపాయల టిక్కెట్లు పోవని, కౌంటరు సేల్ 1000 రూపాయలు. గర్వంగా తల ఎగరేశాడు. అది సంగీత ప్రియులు కొన్నవి కావండి. సినిమా తార చిత్ర గారు ముఖ్య అతిథిగా వస్తుంది. ఆవిడ ఫ్యాన్స్ కొన్నారు. విషయం ఏమిటని అడిగి తెలుసుకున్నాడు ఆనంద్. అతని ముఖంలో రంగులు మారాయి. మీరంతా చవకబారు పాటలను లలిత సంగీతం అంటూ పాడుతూ జనాన్ని పాడు చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం అంటే అభిరుచి లేక కాదండి, మనం జనం అలవాటు పడలేదని చెప్తున్నాను. కంగారుగా అన్నది కవిత.
మీరేం చెప్పినా మీ గాలిపాటలు గొప్పవని అనుకుంటే పొరపాటు. ఆనంద్ గారు, నా భావం మీరు అర్థం చేసుకోలేదు. శాస్త్రీయ సంగీత నాట్యాలను ఆదరించేవాళ్ళు కొందరే. అలాగే కళాఖండాలు అనుకున్న సినిమాలు వారం రోజులు ఆడటం లేదు. చౌకవారి సినిమాలు, కుప్పిగంతులున్న సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. మీరెన్నైనా చెప్పండి, కళలను చులకం చేస్తే మాత్రం ఊరుకోను. మీరు కళ ఒక వృత్తిగా స్వీకరించారు. నేను కళ కోసమే, మానవ మనోవికాసానికి అంటాను. అది నేను అంగీకరిస్తాను. కళ కోసమే అనుకుంటే కొన్ని పరిస్థితులలో కళాకారుడు బతకటం దుర్లభం అంటాను అంది కవిత. ఈనాడు మా శాస్త్రీయ సంగీతంతో సభను అదరకొట్టి మీతో మాట్లాడతాను. కార్యకర్తలు పిలిచారు. అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఆడిటోరియంలో ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. అందుకే వేదిక మీద వేసిన కుర్చీలో కూర్చుంది కవిత. అలాగే చాలామంది కూర్చున్నారు. ప్రార్థన సంగీత కళాకారులు ఇద్దరు పాడారు. ఆ తర్వాత కమలాబాయి కనకాంబరి రాగం ఆలపించింది. జనం అటు ఇటు కదలటం, కబుర్లు చెప్పుకోవటం ప్రారంభించారు. ఆమె 20 నిమిషాల పాటు పాడింది. ఆవిడ పాట ఆపగానే ఒక్కసారి ఇటు తిరిగిన జనం చప్పట్లు కొట్టారు. ఆనంద్ అసావేరి ఎత్తాడు. అతను కీర్తన ప్రారంభించగానే వెనక నుండి అరుపులు ప్రారంభమయ్యాయి. చిత్రను వేదిక మీదకి పిలవరా, కొందరు అరిచారు. అరే, ఓ మంచి పాట పాడరా నాయన. మా ప్రాణాలు తోడక. మరో 5 నిమిషాల్లో వేదిక మీద పాడేవారి దారి వారిదైంది. జనంగోల జనందే. అలాగే కార్యక్రమం కొనసాగితే రాళ్ళు రప్పలు పడే ప్రమాదం ఉంది. ఆ కలకలం పోలీసులు కూడా ఆపలేరని తెలుసు. అందుకే అసహాయంగా చూశాడు. చిత్రగారిని వేదిక మీదకి పిలవండి, ఎవరో సలహా ఇచ్చారు. ఆమెను పిలిచారు. క్షమించండి, ఈ కలకలం తగ్గితే గాని నేను వేదిక పైకి రాను, ఖచ్చితంగా చెప్పింది. అది కాదండి. ఏది కాదండి? మీ వల్ల కాకపోతే కారు తప్పించండి. హైదరాబాద్ వస్తే చాలు. చీఫ్ గెస్ట్ గారండి, చింతచిట్టలా నిలబడిండి అంటూ ప్రాణాలు తీస్తారు. చికాగ్గా చూసింది. అందరూ అయోమయంగా చూస్తున్నారు. ఆనంద్ పాట ఆపి గందరగోళం గమనించాడు. చటుక్కున లేచి ఆర్కెస్ట్రా వారితో ఏదో చెప్పి లోపలికి వెళ్ళాడు. తోచనట్టు చూస్తున్న కవితను రెక్కపట్టి లాక్కొచ్చాడు. ఏమిటది? ప్లీజ్ కవిత గారు, ఈ జనాన్ని కంట్రోల్ చేయటం మీ ఒక్కళ్ళ వల్లే అవుతుంది. వీణలోనా తీగలోనా పాడండి. నేను వాళ్లతో చెప్పాను. స్టేజీ మీదకి తెచ్చి ఆమె రెక్క వదిలాడు. కవితకు ఎటూ తోచలేదు. ప్లీజ్, ఆనంద్ అభ్యర్థించాడు. కమలాబాయి రుసరుసలాడుతుంది. కవిత ఒక్కసారి ఆర్కెస్ట్రా వంక చూసి వాళ్ళు ఇచ్చిన ట్యూన్కి అనుగుణంగా పాట అందుకుంది. పాట సగం వరకు వచ్చేసరికి అల్లరి ఆగిపోయింది. నిశ్శబ్దంగా కూర్చున్నారు. పాట ఆగిపోయింది. ప్రశంసాపూర్వకమైన చప్పట్లతో హాలు ప్రతిధ్వనించింది. వన్స్ మోర్ అరుపులు, అభ్యర్థనలు వచ్చాయి. సభకు నమస్కరించింది. ఆ తర్వాత ఆనంద్ కవిత 2 యుగళ గీతాలు పాడారు. చల్లబడిన జనం నెమ్మదించారు. మధ్యాంతరంలో మీటింగ్ పెట్టారు. కుమారి చిత్ర వయ్యారంగా గాయనీ గాయకులను అభినందిస్తూ ముందు కవిత తనకే కంఠం అర్విస్తుందేమోనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసి సభికుల మన్ననకు పాత్రురాలైంది. సభానంతరం కొందరున్నారు, కొందరు వెళ్ళిపోయారు. కవిత కూడా ఇంటికి బయలుదేరింది. థ్యాంక్స్ కవిత గారు, ఢిల్లీలో నా ప్రాణం కాపాడారు. ఈనాడు అంతంత పెద్ద మాటలు వద్దండి, నవ్వింది కవిత. నిజం, నేను హృదయపూర్వకంగా అంటున్న మాటలివి. మీరు నిరుపమ మా ఇంటికి చాలాసార్లు వస్తుంది. అలాగా అన్నది. ఆ విషయం తనకెందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు. మనుష్యుల మనస్తత్వాలు చిత్రంగా ఉంటాయి కవిత గారు. ఆ రోజు మసూచి అని భయపడిన అమ్మాయి ఆప్యాయత, అనురాగం వలకబోస్తుంది అన్నాడు. అది లోక సహజం అన్నది తుంచినట్లు. మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. మీలాంటి వాళ్ళు కారులో వెళ్ళటం అసహజంగా ఉంటుంది. ముందుకు నడిచింది. అతను చిన్నబుచ్చుకున్నాడు. అతనికి ఈరోజు ఎందుకో చాలా ఆనందంగా ఉంది. ముఖం ప్రసన్నంగా ఉంది. అది కవితతో పంచుకోవాలనుంది. అదేదీ వీలు కాలేదు. నిట్టూర్చి వెనుతిరిగాడు. కవిత ఇంటికొచ్చింది. శేషు మూలుగుతున్నాడు. ఏమిట్రా, మళ్ళీ ఏమైంది? ఏమవుతుంది? చావెందుకు రాలేదా అని చూస్తున్నాను అన్నాడు కోపంగా. అవేం మాటలురా? నువ్వు 1 అరగంటలో వస్తానని వెళ్ళావు. టైం ఎంత అయిందో తెలుసా? అనుకోకుండా ఆలస్యమైందిరా. మొహమాటాలు ఉంటాయి.
ఇప్పటికే డబ్బుకు పాడే అమ్మాయి అని ముద్ర వేశారు. తనకు అవసరం ఉంటేనే ఉంటారని అనుకుంటారట్రా. సారీ లేమ్మా. తమ్ముడికి కిటకతలు పెట్టబోయింది. ఒళ్ళు వేడిగా తగిలింది. బాప్రే, జ్వరంగా ఉంది అన్నది గాబరాగా. ఆమె హృదయం కరిగి నీరైనట్లు అనిపించింది. పాపం అవిటివాడు ఎంతసేపని పుస్తకాలతో, వీడియోతో, రేడియోతో కాలక్షేపం చేస్తాడు. మాత్ర వేసి పాలు తాగించింది. అక్క, త్వరగా చనిపోవటానికి ఏమైనా మాత్రలుంటే ఇస్తావా? నీ మొహం నోరు మూసుకో. అతడి పైకి చెయ్యి లేపింది. కాదక్క, ఈ బతుకు నాకు భారమే, నీకు భారమే, చూసేవారికి భారమేనక్క. మళ్ళీ అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చేతులు విరగ్గొడతాను. ఈసారి ఆపరేషన్ అయితే బాగుంటావు అన్నది ఆశాజనకంగా. తల్లికి తండ్రికి శేషు అంటే ఎంత ముద్దో గుర్తుకు తెచ్చుకుంటూ. అక్క, ఆ రేడియో కింద చీటీ ఉంది. ఎవరో సూటు బుటు వేసుకున్న ఆయన వచ్చి ఇచ్చాడు. అతడి మాటలకు నవ్వింది. చీటీ తీసి చదివింది. శాంసన్ అండ్ పార్టీ అనే మ్యూజికల్ గిల్డ్ టాలెంట్ ఆపరేటర్ అతను. పేరు శ్యామ్ సుందర్. మిస్ కవిత గారు, ఈ ఆదివారం రాత్రి మేజర్ రమణ గారి అబ్బాయి వివాహ సందర్భంలో జరుగుతున్న రిసెప్షన్ పార్టీ. అందులో మన మ్యూజికల్ ప్రోగ్రాం ఉంది. సుశీల్, శీతల్ ఇద్దరూ ఉంటారనుకుంటే సుశీల్ పెళ్లికెళ్తుంది. అమ్మాయిలు లేని కార్యక్రమం అందంగా ఉండదు. కాబట్టి కవిత, ఈసారి మీ సహకారం కావాలి. మేజర్ రావు డబ్బు మొహం చూసుకునే మనిషి కాదు. నీ ఒక్కదానికే 200 ఇస్తాను. తప్పకరా. నువ్వు ఏవి అనుకోనంటే 2 విషయాలు ముందే చెబుతాను. హుషారైన పాటలే పాడాలి. రెండవది, ఎంత అందమున్నా అలంకరించుకోకపోతే రాణించదు. ఆదివారం అందరూ ముస్తాబై వస్తే నువ్వు మామూలుగా ఉంటే ఏం బాగుంటుంది? శీతల్కు సమౌజ్జీగా ఉండాలి. నన్ను అర్థం చేసుకుంటావు కదూ? నవ్వుకుంది కవిత. శ్యామ్ సుందర్ చిత్రమైన వాడు. ఒకసారి మీరు అంటాడు, ఒకసారి నువ్వు అంటాడు. చిత్రమైన వ్యక్తి. అతను ఎలా పిలిచినా కోపం రాదు. తండ్రి లాంటివాడు. ఆప్యాయంగా పిలుస్తాడు. ఎవరక్క? ఆదివారం పాడమని ఆహ్వానం వచ్చిందిరా అన్నది చీటీ మడిచిపెడుతూ. వెళ్ళాలా అక్కయ్య? వెళ్ళకపోతే మందులు, డాక్టర్ ఫీజులు ఎలా వస్తాయి? తమ్ముడి నుదురు రాస్తూ కూర్చుంది. అర్ధరాత్రి అయినా జ్వరం తగ్గలేదు. ఇంకా తీవ్ర రూపం దాల్చింది. ఆమెకు ఏమీ తోచలేదు. లేచి ఇంటివారిని లేపింది. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి చూశారు. ఎందుకైనా మంచిది ఆసుపత్రిలో చేర్పించు అన్నారు. ఆ రాత్రే చేర్పించారు. అతను ఆటో తీసుకొచ్చాడు. అతని భార్య కూడా వచ్చింది. అతనికి తెలిసిన వారెవరో ఉంటే అతన్ని కలుసుకొని అడ్మిట్ చేసే వరకు తెల్లారొచ్చింది. నువ్వు దగ్గరుండి కవిత, నేను వెళ్ళి మీ బాబాయ్తో పాలు పంపిస్తాను అంది కమలమ్మ. అలాగే పిన్ని. వచ్చే దుఃఖం బలవంతంగా ఆపుకుంది. తను ఏం చేయాలి? చేతనంతా చేస్తుంది. తల్లి తండ్రి ఒకేసారి పోవటంతో మానసికంగా కూడా దెబ్బతిన్న శేషు కోలుకోలేకపోతున్నాడు. నిద్ర కళ్ళతో వచ్చిన నర్సు పరీక్షగా చూస్తుంది. ఏదైనా మాత్ర ఇస్తారా? మాత్ర డాక్టర్ వచ్చి చూసే వరకు ఏమాత్రం ఇవ్వం. నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రులను ఆ భగవంతుడే చూసుకోవాలనుకుంది. ఆరాటంగా అటు ఇటు తిరుగుతూ 11 గంటలకు డాక్టర్ వచ్చి చూసి పిల్లల వార్డు నుండి మేల్ వార్డుకు షిఫ్ట్ చేశాడు. ఏదో మందిచ్చారు. దినమంతా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండు, కానీ రాత్రిళ్ళు ఎవరినైనా మగవాళ్ళని దగ్గర ఉంచు ఖచ్చితంగా చెప్పాడు. మగవాళ్ళని ఎవరిని ఉంచుతుంది? ఆమెకు మతిపోయింది. వెల్లువలా వచ్చే ఈ వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కోవాలి. తప్పదు. ఆమెకు సాయం చేయగల వ్యక్తి ఒక్క కృష్ణే కనిపించాడు. ఆమె వరండాలో నించుంది. వెంటైన ఫ్లాస్కు చిన్న క్యారియర్లో అన్నం తెచ్చాడు. శేషుకు నిద్రకిచ్చారో ఏమో, ఎటు వేస్తే అటు పడుకుంటున్నాడు. కవిత హాల్లో ఉన్న వాళ్ళని చూసి కొద్దిగా జంకింది. అంతా సూటు బూటు మీద నీట్గా ఉన్నారు. వధూవరులు ఓ సోఫాలో కూర్చున్నారు. శీతల్ పాట పాడుతూ నవ్వుతుంది. కన్ను గీటుతుంది. కాలు దువ్వినడు చేస్తూ ఎగురుతుంది. మైక్ చేతిలో పట్టుకొని నలుదిక్కులా తిరుగుతుంది. ఆమె చర్యలకు పులకితులైనట్టు నవ్వుతూ, కళ్ళు చికిలిస్తూ, పళ్ళు ఇకిలిస్తూ కొందరు యువకులు అరుస్తున్నారు. ఓ, మీరిక్కడ పాడతారా? తిరిగి చూస్తుంది. కోటు జేబుల్లో చేతులు పెట్టుకొని నిల్చున్నాడు ఆనంద్. మీరా అన్నది జంకుగా. అతను తల పంకిస్తూ వెళ్ళి వధూవరులను అభినందించాడు. కవితకు ఆనంద్ని చూశాక కాస్త ధైర్యం వచ్చింది. శ్యామ్ సుందర్ పార్టీలో పాడుతుంటే
ఎప్పుడూ వెనకాల నుండి ధైర్యం చెప్పేవాడు. అతనికి జ్వరం వచ్చింది. అతని పార్ట్నర్ భుజం మీద కొట్టందే ఎవరితోనూ మాట్లాడు. శీతల్ పాట ఆపింది. గిటారిస్ట్ ఎల్వి ఆమె బుగ్గను పబ్లిక్గా ముద్దు పెట్టుకున్నాడు. అందరూ సంతోషంతో గంతులేసినంత పనిచేశారు. ఆనంద్ మైకు ముందుకు వచ్చిన కవితను చూశాడు. అలంకరణలో మరింత అందంగా కనిపించింది. ఆమె కదలక మెదలక నిశ్చలంగా పాడుతుంటే అందరి చూపులు ఆమెపైనే ఉండటం అతను గమనించకపోలేదు. వధూవరులను వాళ్లకు బుక్ చేసిన సీట్లకు పంపారు. హాల్లో పాటలు పాడుతున్నారు. అక్కడున్న వాళ్ళు తాగుతున్నారు. ఆనంద్కు పెళ్లి కొడుకే పరిచయం. అందుకే అతను తన సీట్లోకి వెళ్ళగానే కిందికి వెళ్ళబోయాడు. ఏయ్, ఆ పిల్ల కవిత, సమంత పోనివ్వకు ముద్దుగా అంటున్నాడు ఒకతను. అవును భాయి, సుశీల్ లేక మనకు బోరుగా ఉంది ఇంకొకతను అన్నాడు. ఇందాకే అనుకున్నాం, కానీ ఆ శ్యామ్గాడు ఆ అమ్మాయిని జాగ్రత్తగా దింపిరమ్మన్నారు. అక్కడ ఉన్న ఒక అతను జవాబు చెప్పాడు. అతన్ని పింప్ అంటారు. జాగ్రత్తగానే దింపబోయి 2 గంటల ఆలస్యంగా మరో 200 రూపాయలతో కొరుక్కు తిను, నా రుక్కు నంజుకోము పెద్దగా నవ్వాడు. హాల్లోకి తొంగి చూశాడు ఆనంద్. అక్కడ అసహాయంగా నిలబడి ఇంటికి పంపించమని ప్రాధేయపడుతుంది కవిత. ఇందాక కనిపించిన పింప్ వచ్చాడు. 1 గంట సేపు పైన పాడాలి, ఆ తర్వాత నేను దింపేస్తాను. పింప్ ఎంతో మర్యాదగా అన్నాడు. వధూవరులు వెళ్ళిపోగానే పంపిస్తారని మీ శ్యామ్ గారు వాగ్దానం చేశారు. కాదని నేను అనటం లేదే. రాత్రంతా మీరుంటానన్నా ఉండనీయం. ప్లీజ్, మా తమ్ముడికి చాలా సుస్థిగా ఉంది. కళ్ళు నీటితో నిండాయి. అభిమానంతో బిగబట్టింది. మీరిప్పుడు వెళ్ళినా ఆసుపత్రికి వెళ్ళనివ్వరు. ఆనంద్కు పరిస్థితి అర్థమైంది. తను ఇప్పుడు ఏం మాట్లాడినా లాభం లేదు. వాళ్ళు 10 మంది ఏకమై తన్నగలరు. లౌకికంగా పని జరగాలి. అందరినీ చితక్ తన్నటానికి తనే సినిమా హీరో కాదు. ఏ మిస్టర్, పింప్ని పిలిచాడు ఆనంద్. ఎస్ సార్. పింప్ రాగానే అతని చేతిలో 100 రూపాయల కాగితం కుక్కాడు. ఆ అమ్మాయిని నా గదికి తీసుకెళ్లి 1/2 గంటలో పంపిస్తాను అన్నాడు కన్ను గిటుతూ. ఓకే సార్, మీద వాళ్ళకేదో చెప్తాను. మిస్ కవిత, మర్యాదగా ఇతను వెంట గదికెళ్ళు. కవిత కళ్ళు ఇంత చేసుకొని ఆనంద్ వంక చూసింది. ఆనంద్ చూశాడు. మీరు అలాంటి వాళ్లేనా అన్నట్టు విచ్చుకున్నాయి ఆ కళ్ళు. ఆమె ఆశ్చర్యం నుండి తేరుకోక మునిపై ఆనంద్ వచ్చి ఆమె చెయ్యి పట్టి ఈడ్చుకుపోయినట్లే ముందుకు సాగాడు. మీరు పాడండి, పింప్ అన్నాడు. పాట ప్రారంభమైంది. వాయిద్యాల శబ్దం మిన్నుముట్టింది. లిఫ్ట్ ఇటు సారీ లిఫ్ట్ వైపు వెళ్ళాడు. బటన్ నొక్కిన కవిత 5 నిమిషాలకు లిఫ్ట్ వచ్చింది. ఈలోగా చాలా గింజుకుంది కవిత. ఛీ, మీరు పెద్ద మనిషి అనుకున్నాను. అసహ్యంగా చూసింది. వెనక వచ్చిన పింప్ పెద్దగా నవ్వాడు. మహాపతివ్రతల పోజులు పెద్ద మనుషులెవరూ ఈ హోటల్కి రారు. ఆనంద్ లిఫ్ట్లోకి తోశాడు. లిఫ్ట్ బాయ్ పైకెళ్ళాడు. ఓసారి కిందకు, గ్రౌండ్ ఫ్లోర్కు పద. లిఫ్ట్ కిందకు దిగింది. బయటికి 2 వచ్చారు. ఆనంద్ అటు ఇటు చూశాడు. ఎవరి పనిలో వాళ్ళున్నారు. రిసెప్షనిస్ట్ కొనుక్కుతున్నాడు. ఆమె రెక్కపట్టి కారు వరకు తెచ్చి ముందటి డోర్ తెరిచి ఆమెను కూర్చుండబెట్టి తలుపు వేశాడు. ప్లీజ్ ఆనంద్ గారు, నన్ను వదిలేయండి. దీనంగా చూసింది. అతను నవ్వి వచ్చి ఇటు పక్కన కూర్చున్నాడు. మీకు దండం పెడతానండి. కారు స్టార్ట్ అయింది. ఒక్కసారి చుట్టూ కలయి చూసి స్పీడ్ పెంచాడు. మిస్ కవిత, నేను ఒకటి అడుగుతాను, ఇస్తానంటే వదిలేస్తాను. అడగండి. మళ్ళీ ఇలాంటి హోటళ్లలో పాడనని వాగ్దానం చెయ్యండి. చెయ్యి చాపాడు. ఆమె తెల్లబోయినట్టు చూసింది. పాడంది బతకలేరా? మీ క్షేమం కోరే చెబుతున్నాను. మిమ్మల్ని దురుద్దేశంతో లాక్కురలేదు. అక్కడ వాళ్ల ప్రణాళిక విని ఈ నాటకం ఆడాను. మేనేజర్తో చెప్పి వాళ్ళ ఆట కట్టించవచ్చు. కానీ అతని అసలు స్వరూపం ఏమిటో తెలియదు. వాళ్లతో కలిసి ఉంటే. ఆనంద్ గారు, ఆమె అభిమానంగా అతని వంక చూసింది. ఆమె కళ్ళల్లో మెదిలిన భావం భాషకందనిది. నేను అందుకే అంటాను, కళను కళగానే గౌరవించాలని. ఇప్పుడు మీకేం చెప్పలేను, కానీ కళలను వృత్తిగా పరిస్థితుల ప్రభావం వలన మారుస్తున్నామన్న సత్యం గ్రహించే రోజు వస్తుంది అన్నది. నాకు మాట ఇవ్వరన్నమాట. క్లబ్లో పాడనని వాగ్దానం చేస్తున్నాను. ఏది? అతని వంక తిరిగి చెయ్యి చాపమన్నట్టు చూసింది. ఒక చేతితో
స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ రెండో చెయ్యి ముందుకు చాపాడు. ఆ చేతిని కళ్ళకు అద్దుకుని తన చెయ్యి వేసింది. ఈ రోజు నుండి ఎంత డబ్బిచ్చినా క్లబ్బులో పాడను అన్నది. అతను చెయ్యి లాక్కోలేదు. ఆమె వదిలిపెట్టలేదు. కవిత, ఒక్కోసారి ఆలోచిస్తాను, ఢిల్లీలో నువ్వు లేకపోతే ఏమయ్యేవాడిను అని. ఏం కారు, మరొకరు ఎవరో ఉండేవాళ్ళు. ఎవరూ ఉండేవాళ్ళు కాదు. ఆ పరిస్థితుల్లో నీకు చాలా రుణపడి ఉన్నాను. ఈ రోజుతో రుణం తీరిపోయిందిలేండి అన్నది. నిజంగా అంటున్నారా ఆ మాట? కవితకు ప్రమాదం తప్పిందన్న సంతోషం. ఆనంద్ పక్కనుంటే ఏదో అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అప్రయత్నంగా ఎన్నోసార్లు అతన్ని తాకింది. అతని శరీరం అంతా తుడిచింది. ఆ మధురానుభూతి మర్చిపోగలదా? ఢిల్లీలో అతని సేవలో ఏదో పోగొట్టుకున్నానని అందరూ అనుకుంటారు. 2-3 కార్యక్రమాల్లో పాడే అవకాశం పోగొట్టుకుంది. కానీ పొందింది చాలా ఎక్కువ. అది మర్చిపోగలదా? ఆలోచన, తన్మయత్వం వివసరాల్ని చేశాయి. తన చేతిలో ఉన్న అతని చేతిని పెదవులతో తాకింది. కవిత, స్నేహానికి అభిమానానికి కొన్ని హద్దులుంచాను. ఆ హద్దులు దాటింది మొదట మీరే అన్నాడు కొంటెగా. అతని చేయి వదిలేసింది. ఆ మాట విననట్టే బయటికి చూసింది. మా ఇల్లు దాటిపోతున్నారు అన్నది కంగారుగా. కాదు, అంతవరకు వెళ్ళి తిప్పి తీసుకొస్తాను. ఇక్కడ రివర్స్ చేయటం కష్టం. అతను కారు ఇంటి ముందు ఆపాడు. కవిత దిగి అతనికి నమస్కరించింది. గవగవా లోపలికెళ్ళి తలుపేసుకుంది. ఆనంద్ తల పంకించి కారు పోనిచ్చాడు. అతని మనసంతా చాలా తేలికగా ఉంది. అతనికి సరిత గుర్తొచ్చింది. వారం రోజుల క్రితం ఆ అమ్మాయి ఆనంద్ అంటే ఇష్టం లేదని చెప్పేసింది. అతనికి చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయంది కసిగా. ఆ రోజు నిరుపం వచ్చింది. ఆమెకు ఆనంద్ కంటే ఆనంద్ కారులో తిరగటం చాలా ఇష్టం. అతను మేడ చూడగానే పరవశించిపోతుంది. మరింత వయ్యారాలు పోతుంది. మీనాక్షిని చూసిపోదామని సరిత తల్లితో పాటు వచ్చింది. నిరుపమ ఆనంద్ గదిలో ఉంది. ఆమె ఆంధ్ర సారస్వత పరిషత్తులో పాడుతుందట. తనతో పాడమని బతిమాలుతుంది. నాకు ఈరోజు పని ఉంది. అదిగాక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాడిని. ఎక్కడ పడితే అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనటం కుదరదు. ప్లీజ్ ఆనంద్, ఈసారి కార్యకర్తలకు చెబుతాను రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయమని. ఒక్కసారి రమ్మన్నట్టు బొంగమూతి పెట్టి బతిమాలింది. చనువుగా వచ్చి అతని భుజంపై తలవాల్చింది. అప్పుడే సరిత పైకొచ్చింది. ఓ, నీ సంగీత సరస్వతి ఈవిడేనా? రోషంగా వెనుతిరిగింది. సరిత కంగారుగా పిలిచాడు. ఎవరామే? నిరుపం అడిగింది. నా కాబోయే భార్య. ఐసి, అంతా నిశ్చయమైందన్నమాట. పళ్ళు పటపట కొరుగుతూ వెళ్ళిపోయిందామె. 5 నిమిషాల తర్వాత కిందికొచ్చాడు. మీనాక్షి ఒక్కతే ఉంది. సరిత ఏది పిన్ని? నువ్వు పైన ఆడపిల్లలతో సరసమాడుతుంటే సరితే కాదు కదా, మరే ఆడపిల్ల సహించదు అంది కోపంగా. ఆమె సహించకపోయినా తనకేం నష్టం లేదనుకున్నాడు. వాళ్ళు సరితకు వేరే సంబంధం చూస్తామని ఫోన్ చేశాక రంగనాథరావు దాదాపు ఉన్మాదిలా మారిపోయాడు. తండ్రి కోపం చూసి హడలిపోయాడు. సాయంత్రం ఇంటి నుండి బయటికి వెళ్ళటమే ఉత్తమం అనుకుని కొద్దిపాటి స్నేహంతో ఆహ్వానించిన పార్టీకి బయలుదేరాడు. బయలుదేరటం చాలా మంచిదైందని పదే పదే అనుకున్నాడు. లేకపోతే కవిత ఏమైపోయేది? కవిత వాలిపోయే కళ్ళు, వంగిపోయే తల మనుషుల్ని పిచ్చివాళ్ళని చేస్తుంది. అతను కారు గ్యారేజీలో పెడుతూ కవితనే తలుచుకున్నాడు. నందు, ఈరోజు బయటికి వెళ్ళొద్దు, హనుమంతరావు వస్తానన్నారు అని రంగనాథరావు చెప్పాడు. కవిత తమ్ముడు పోయి 4 రోజులవుతుంది. దాదాపు పిచ్చిదానిలో ఉన్న కవితను ఒక్కసారి పలకరించి రావాలనుకున్నాడు. హనుమంతరావు ఎందుకు వస్తున్నాడో తెలుసు. అతనికి కృష్ణా జిల్లాలో బంగారం పండే పొలం 60 ఎకరాలుంది. అతనికి 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయికి వివాహం అయింది. రెండో అమ్మాయి ఉంది. చెరో 20 ఎకరాల పొలం, 50,000 నగదు ఇస్తున్నాడు. మిగిలిన 20 తదనంతరం చిరసగం అన్నాడు. అతను రావటం, పెళ్లి సంప్రదింపులు సాగటం. వద్దనటం బాగుండదు. నాన్న, ఏమిటి నందు? నేను హనుమంతరావు గారి అమ్మాయిని వివాహం చేసుకోను. అతనికి ఉరుములు లేని పిడుగు పడ్డట్టు అనిపించింది. అవును నాన్న, నేను కవితను చేసుకుందాం అనుకుంటున్నాను. కవిత? అతని మొహం తెల్లబోయింది. నాతో పాటు ఢిల్లీ నుంచి వచ్చింది చూడండి, గుర్తు చేశాడు. నీకు మతిపోయిందా? ఒంటరిగాడవు, ఆ దిక్కులేని పిల్లలు ఎలా చేసుకుంటావు? ఇదే మంచి తరుణం. తండ్రితో తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పాలి.
అది కాదు నాన్న, ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. నచ్చని వారితో జీవితాంతం ఎలా కాపురం చేస్తాం? నందు, నీ భవిష్యత్తు ఆలోచించలేదంటావా? మీరు ఓ దృక్పథంలో ఆలోచిస్తారు నాన్న. మనిషికి డబ్బు అవసరం, కానీ ముఖ్యం అనుకోను. నా ఇష్టం చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. తండ్రి బలహీనత తెలుసు. నీ ఇష్టం అన్నప్పుడే డిక్టేట్ చేయలేడు. అతను మాట్లాడక హాల్లో పచార్లు ప్రారంభించాడు. ఆనంద్ మెల్లగా బయటకొచ్చాడు. అతనికి తెలుసు తండ్రికి కోపం వస్తుంది. ఆ తర్వాత కొడుకు ఇష్ట ప్రకారమే నిర్ణయం చేస్తాడు. ఆనంద్ కవితింటికి కాస్త దూరంలో కారు పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు. అతన్ని చూసి అక్కడ ఉన్న 2-3 అమ్మాయిలు పక్కకు తప్పుకున్నారు. కవిత మోకాళ్లపై గడ్డం వాంచి ఏడుస్తూ కూర్చుంది. కవిత అన్నది తల ఎత్తకుండానే. చూడు, ఏడ్చి చనిపోయిన వారిని తిరిగి తీసుకొచ్చే శక్తే ఉంటే ఎప్పుడో తెచ్చేవాళ్ళం. ఒక విధంగా ప్రాణికి విముక్తి కలిగిందన్నాడు. ఈసారి తలెత్తి చూసింది. ఆమె కళ్ళు నిండు కుండల్లా ఉన్నాయి. అప్రయత్నంగా అతని చేయి ఆమె కళ్ళు ఒత్తింది. అమ్మా నాన్న వాడి బాధ్యత నాకు అప్పగించారు. నేను సరిగ్గా నిర్వహించలేకపోయాను అని మీరు అనుకుంటున్నారు. మీ అమ్మా నాన్న ఉంటే అంతకంటే ఏం చేశారు? అలా అడగరా. ఆవిడకు పూర్తిగా మతిపోయింది. చనిపోవాలనుకుంటుంది. కృష్ణ వచ్చాడు. కళ్ళు తుడుచుకుంది కవిత. మీకు చాలా శ్రమిస్తున్నాను. 2 పూట్ల భోజనం తెస్తున్నారు. ఈ రోజు నుండి వంట చేసుకుంటాను అన్నది. నీకు వ్యాపకం కావాలంటే వంట చేసుకో, కానీ నాకేదో శ్రమ అని మాత్రం అనుకోకు అన్నాడు. ఏమిటో ఈ అనుబంధాలు. వణుక్కుంది. ఆసుపత్రిలో శేషు పోయినప్పుడు కవితతో పాటు కృష్ణ కూడా ఉన్నాడు. అతను బంధువులా ఆదుకున్నాడు. విషయం తెలియగానే ఆనంద్ కూడా వచ్చాడు. ఇంటి వాళ్ళు తల్లి తండ్రి కంటే ఎక్కువ ఆదుకున్నారు. మరి కాసేపుండి ఆనంద్ ఇంటికి వచ్చేశాడు. ఇంట్లో గంభీరమైన నిశ్శబ్దం తాండవిస్తుంది. 1 వారం రోజులు అలాగే గడిచాయి. అప్పుడప్పుడు అవసరమైతే మాట్లాడుకుంటున్నారు, అంతే. ఆనంద్ కాలేజీ నుంచి రాగానే టీ తాగి కవితను చూసి అక్కడి నుండి స్నేహితులను కలిసి ఇంటికి వచ్చేస్తున్నాడు. నందు, ఒక్క మాట. ఏమిటి నాన్న? వెళ్ళి అతని పక్కన కూర్చున్నాడు. కూర్చో, నీతో మాట్లాడాలి. చెప్పండి అన్నాడు. తను కూర్చున్నది గమనించి కూడా నాన్న కూర్చోమంటాడేమనుకుంటూ. చూడు నందు, నా అజాగ్రత్త వల్ల అయితేనే, మీ పిన్ని ఖర్చుల వల్ల అయితేనే మన దగ్గర రొక్కం అంటూ ఏం మిగలలేదు. ఇప్పుడు రొక్కం కావాలని ఎవరంటారు నాన్న? కాదు బాబు, తండ్రిగా నా బాధ్యత నాకుంటుంది కదా. వాళ్ళ అమ్మాయిని చేసుకుంటామని కొంత డబ్బు తీసుకున్నాను. అది తిరిగి ఇచ్చేస్తాననుకో. మరి ఇంకేమిటి నాన్న? మనకంటూ పొలం, ఇల్లే మిగులుతాయి. అందుకని హనుమంతరావు గారి సంబంధం చూశాను. మనం సంపాదించుకోవాలి, కానీ ఒకరిస్తే ఉంటుందా అన్న ధైర్యం నీకుంటే చాలు. అధైర్యం పడాల్సిన పనే ఉంది నాన్న. నేను ఉద్యోగం చేస్తున్నాను. కవిత కూడా కష్ట సుఖాలు తెలిసిన అమ్మాయి. మాకు వచ్చేది సరిపోతుందనే అనుకుంటున్నాను. ఆ ధైర్యం ఉంటే చాలు. అదే చెబుదామని పిలిచాను. నా పార్ట్నర్ రఘురామయ్య అన్న కొడుకును పెంచుకొని పెళ్లి చేస్తే వచ్చిన కోడలు. మీరు ఆస్తిపరులు అనుకున్నానని ఒకటే గొడవట. అలాంటి గొడవ ఏం లేదు నాన్న. అయితే త్వరగా ఆ శుభకార్యం కానిచ్చేద్దాం. నా ఆరోగ్యం అంత బాగాలేదు. కవితను తీసుకొస్తానన్న. అతని మనసు మబ్బులు విడిచిన ఆకాశంలో స్వచ్ఛంగా, తేలికగా, నిర్మలంగా ఉంది. ఆ సంతోషంతో కవిత దగ్గరికి వెళ్ళాడు. ఆమె చాపపై కూర్చుని కూని రాగం తీస్తుంది. రాగానికి సాగినట్టు కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి. స్మృతి వీడని నీడవు నీవు, నా హృదిలో మెదిలే వ్యధ నీవు, పసిపాపలంటే ప్రీత, హృదిలేని ఓ విధిత. కసకాయలంటేనే తీప అనుకుంటూ 2 చేతుల్లో ముఖం కప్పుకుంది. కవిత మెల్లగా పక్కన కూర్చుని ఆమె తల మీద చెయ్యేశాడు ఆనంద్. మీరా తలెత్తింది. ఒంటరిగా కూర్చుని చేస్తున్న పని ఇదా? ఆమె చేతిలో చెయ్యి వేశాడు. ఏం చెయ్యాలి? ఈ ఇంట్లో ఎటు చూసినా వాడే కనిపిస్తున్నాడు. వాడి జ్ఞాపకాలే కాల్చేస్తున్నాయి. చూడు కవిత, ఈ ఒంటరితనం భరించలేవు, కానీ మా ఇంటికి వెళదాం పద. మీ ఇంటికా? ఆశ్చర్యంగా చూసింది. ఆమె 2 కళ్ళు ఒత్తాడు. అవును, ఊరికే తీసుకువెళ్ళి అందరి అనుమానాలకి గురి చెయ్యను. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని తీసుకెళ్తాను. అఫ్కోర్స్
మీ తమ్ముడు పోయి నెల కూడా తిరగలేదు. నేను వివాహ ప్రసక్తి తేవటం బాగుండదు. మీ ఇష్టం అన్నది. ఎవరన్నా వచ్చి మాట్లాడుతుంటే అన్నీ మర్చిపోతుంది. ఒంటరిగా ఉంటే వివిధ ఘట్టాలు ఆమెను భయపెట్టి కుంగదీస్తుంటాయి. కవిత ఉద్వేగంగా ఆమె చెయ్యి నొక్కాడు. అతను ఆలోచించి చుట్టూ చూశాడు. వంట చేసిన జాడ కనిపించలేదు. లే కవిత, ఏదైనా టిఫిన్ తెస్తాను. ఇద్దరం తిని ఇంటికి వెళదాం. ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.